బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై ఇద్దరు యువకులు ఒక అమ్మాయి కోసం తమ కార్లతో ఢీకొట్టుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఘటనలో ఎవరూ చనిపోయినప్పటికీ చంపుకునేంత సీరియస్ గానే కార్లతో గుద్దుకున్నారు. పోకిరీల బీభత్సంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నగరంలో గురువారం రాత్రి 2 థార్ వాహనాలు వేగంగా వచ్చి ఢీకొట్టుకోవటం పడమట ప్రాంతంలో అలజడి రేపింది. ఒక యువతి విషయంలో ఇద్దరు యువకుల మధ్య మనస్పర్ధాలు రావడంతో ఈ విధంగా రోడ్డెక్కి బరితెగించారు. సినిమా సీన్లకి ఏమాత్రం తగ్గకుండా ఇద్దరు పోకిరీలు వ్యవహరించిన తీరు బెజవాడలో సంచలనం సృష్టించింది. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్ కు చెందిన బొల్లా ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఓం, రోహిత్ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యాపారంలో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోహిత్ కు ఓం గురువారం ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. తాను పడమట ఆర్ఆర్ గార్డెన్స్ లోని హైటెన్షన్ రోడ్ లో ఉన్నానని చెప్పాడు రోహిత్. మాటా పెరగటంతో ఇద్దరు కలబడేందుకు సిద్ధమై ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. గురువారం రాత్రి ఓం తన థార్ కారులో రోహిత్ ఉన్న పడమట ప్రాంతానికి వెళ్లాడు. రోహిత్ కారును ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా సుమారు 100 మీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. సినిమాలోని యాక్షన్ సీన్లను తలపించేలా కార్లతోనే ఫైట్ చేశారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళుతున్న ప్రజలు భీతావహ దృశ్యాలను చూసి భయంతో పరుగులు తీశారు. అప్పటికి ఇద్దరు వెనక్కి తగ్గలేదు. కార్లు దిగి హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో పడమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి కారు వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను స్టేషన్కు తీసుకెళ్లి ప్రశ్నించారు పోలీసులు. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్. నిందితులు ఓం, రోహిత్లపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదే సమయంలో కార్లో స్టెరాయిడ్ తీసుకునేందుకు వినియోగించే నీడిల్ ఉన్నట్టు గుర్తించి సీజ్ చేశారు. అలాగే ఒక ఎలక్ట్రానిక్ సిగరెట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఓంకి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు వివాదానికి కారణమైన యువతి కూడా ఘటన జరిగినప్పుడు కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. స్టెరాయిడ్స్ వినియోగానికి సంబంధించిన అనుమతులు, ఎంత మోతాదులో వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వీటిని సరఫరా చేస్తున్నారు, అనుమతి ఉందా లేదా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇద్దరు కూడా కొంచెం బాగా క్లోజ్గా ఉంటారు. వీళ్ళిద్దరు మధ్య ఒక మహిళ విషయంలో వీళ్ళిద్దరు కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చి రాత్రి ఒకరికొకరు ఇద్దరు కూడా వాట్సాప్ చాట్ల ద్వారా ఛాలెంజ్ చేసుకుని వీళ్ళు ఇక్కడ మన ఈ గురునానక్ కాలనీ ఈ టవర్ లైన్ రోడ్డు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా తార్ వెహికల్స్ వేసుకొచ్చుకుని తార్ వెహికల్స్తో గుద్దుకున్నారు. వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. ఫిజికల్గా మాత్రం కొట్టుకోవడం జరగలేదు. దాని మీద అక్కడున్న వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. ఇద్దరు యువకులు కార్లతో గుద్దుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో నిందితుల బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగానే ఉంది. అందుకే కేసు విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్నారు బెజవాడ పోలీసులు.